హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. పిల్లల భవిష్యత్తుకి సరైన పునాది పడాలంటే కరెక్ట్ స్కూల్ని ఎంచుకోవాలి. ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఇవాళ రోజుల్లో బిజీ పేరెంట్స్కి ఒకవేళ ఒక ఇల్లు లాంటి ఒక అద్భుతమైన వాతావరణంలో విత్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, ఫ్యాబ్యులస్ అకాడమిక్ కరికులం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కావాలన్నా, లేదు పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, మాకు రెసిడెన్షియల్ అక్కర్లేదు, మేము డే కేర్ స్కూల్కే పంపిస్తాం అని అనుకున్నా కూడా చాలా మంచి స్కూల్, ముఖ్యంగా ఈ షామీర్పేట్ ఏరియాలో అందరికీ పాపులర్ అయిన స్కూల్ హైదరాబాద్ స్కాటిష్ స్కూల్. సో స్కాటిష్ స్కూల్ అనే పేరు అసలు ఎందుకు వచ్చింది, అండ్ హైదరాబాద్ స్కాటిష్ స్కూల్లో ఉండే కరికులం ఏమిటి, ఏ విధానం, ఎలాంటి ఫ్యాకల్టీ అన్నీ తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ ద డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ స్కాటిష్ స్కూల్, తెరిసా గారు. తెరిసా గారు నమస్తే. నమస్తే మ్యామ్. అండ్ మీ పూర్తి పేరు? యాంథనీ తెరిసా గారు. వెరీ హ్యాపీ టు మీట్ యూ. అండ్ యూ స్టార్టెడ్ ద స్కూల్ అండి, మీరే స్టార్ట్ చేశారా? ఇట్ వాస్ బీన్ స్టార్టెడ్ బై అవర్ చైర్మన్ ఉదయ్ రెడ్డి, గురువు ఉదయ్ కుమార్ రెడ్డి. He started. Along with it, I have coordinated, and both of us together we are doing this. హైదరాబాద్ స్కాటిష్ స్కూల్ అనగానే ఒక అంటే ఎవ్రీబడి గెట్స్ అ ఫీలింగ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ environment. Yes. So any reason aa పేరు పెట్టడానికి? Hyderabad Scottish School is been like the name behind the name we have no prime motto, but we want the tradition of Hyderabad to reach every area of the country. So in the different way we are trying to pull out a good amenities for the student to build himself completely, overall development. హైదరాబాద్ స్కాటిష్ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇది మీరు రెండు రకాల ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, డే కేర్ అండ్ ఆల్సో రెసిడెన్షియల్ కరికులం. సో టెల్ us about it అండి. రెసిడెన్షియల్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, డే కేర్ కి ప్రస్తుతం మీ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి? సో వీఆర్ స్టార్టెడ్ మీన్ డే కేర్ ఉంది అండ్ రెసిడెన్షియల్ ఉంది మ్యామ్, అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో వీ హ్యావ్ కంప్లీట్లీ డిఫరెంట్ క్యాంపసెస్ ఫర్ బాయ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్, అండ్ దిస్ ఇస్ అ 25 acres campus which has been built along with sports. 25 ఎకరాల క్యాంపస్ లో మీరు 25 acres campus లో కంప్లీట్ బాయ్స్ కి సపరేట్ గా, గర్ల్స్ కి సపరేట్ గా క్యాంపసెస్ పెట్టి స్పోర్ట్స్తో పాటు మనం ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం. మామూలుగా స్పోర్ట్స్తో పాటు అంటే ఆబ్వియస్లీ మీరు మరి ఏ కరికులం ఫాలో అవుతున్నారు మీరు అని అడగాల్సి వస్తుంది. బికాజ్ కొన్ని మనకి చాలా స్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అకాడమికలీ ఫోకస్డ్. సో మీరే మన దగ్గర రెండు రకాల కరికులమ్స్ ఉన్నాయి మేడం. ఒకటి సిబిఎస్ఈ కరికులం అండ్ ఒకటి స్టేట్ కరికులం. సో ఈ కరికులంతో పాటు యాక్చువల్లీ సిబిఎస్ఈ అనగానే మనకి బేసికలీ స్కూల్స్ ఎలా రన్ చేస్తున్నాయి అంటే దే ఆర్ గోయింగ్ అంటే మన ఎన్సీఆర్టీ మోడల్ బేస్ పైన వెళ్ళిపోయి టీచ్ చేస్తున్నారు, కంటెంట్ ఆఫ్ ది సిలబస్ చెప్తున్నారు, దే ఆర్ రన్నింగ్. ఇంకొన్ని స్కూల్స్ ఉన్నాయి కేటగిరీలో, దానికి ఫౌండేషన్ అని పెట్టేసి ఓన్లీ ఐఐటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ తీసుకొచ్చి పిల్లలకి చెప్తున్నారు 6th క్లాస్ నుంచి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. లైక్ అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్కి వాళ్ళకి ఏ కంటెంట్ డెలివర్ చేయాలో అదే చేస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. సో మనం ఏం చేస్తున్నామంటే ఎన్సీఆర్టీ లెవెల్లోనే ఇన్ డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్, అంటే కాన్సెప్ట్ లెవెల్లోకి వెళ్ళి దాని యొక్క లోతులోకి వెళ్ళి వీఆర్ గివింగ్ ద కాన్సెప్ట్ టు ద స్టూడెంట్స్ ఇన్ బేస్ ఆఫ్ ఫౌండేషన్. అదే సో మనం ఎంపీసీ పెట్టాము, ఎంఈసీ పెట్టాము, సిఈసీ పెట్టాం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. స్కూల్ అయితే ఫ్రమ్ క్లాస్ 4th to 10th వీఆర్ రన్నింగ్ ఫర్ ద స్కూల్ కంప్లీట్గా డే అండ్ రెసిడెన్షియల్ అనమాట. సో వీళ్ళకి సిబిఎస్ఈ ఉంది, స్టేట్ ఉంది. స్కూల్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి వీఆర్ హ్యావింగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్. కాలేజ్లో అన్ని గ్రూప్స్ ఉండాలి. సో ఇది ఐఐటి క్యాంపస్ అనే ఒక బిల్డింగ్, ఒకటి ఇది మెయిన్స్ అంటే ఇది బైపీసీ క్యాంపస్ అని ఒక బిల్డింగ్, అలా మేము సపరేట్గా లేదు. ఒక కాలేజ్ అంటే వీ హ్యావ్ వన్ సెక్షన్, ఒక సెక్షన్కి క్లాట్ కోచింగ్ ఇస్తున్నాం, ఒక సెక్షన్కి సిఏ ఫౌండేషన్ ఇస్తున్నాం, ఒక సెక్షన్కి అడ్వాన్స్ మెయిన్స్ కోచింగ్ ఇస్తున్నాం, ఒక సెక్షన్కి నీట్ కోచింగ్ ఇస్తున్నాం. సో లైక్ దాట్ వీ హ్యావ్ డివైడెడ్ ది సెగ్మెంట్స్. సో వన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర 12వ తరగతి వరకు, అవును, అంటే జూనియర్ కాలేజ్ వరకు కూడా మీకు క్యాంపస్ లో ఫెసిలిటీ ఉండడం. సో పిల్లల్ని మీరు అడ్మిట్ చేసుకున్నాక వాళ్ళు 12th వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా మన సిస్టమ్ కూడా అంటే బోర్డు, తెలంగాణ స్టేట్ బోర్డు కూడా అలానే చెప్తుందండి. రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హీ హ్యావ్ గివెన్ అ స్టేట్మెంట్, స్మాల్ క్లూ టు ఫాలో ది ఎన్ఈపీ మోడల్ 2020 అలైన్మెంట్. అంటే స్కూల్ కాలేజెస్ అన్నీ ఒకటే, దే విల్ ఓన్లీ హ్యావ్ 12th ఎగ్జామ్స్, 10th అనేది ఉండదు. ఇంకా 10th ఎగ్జామ్స్ కి ఇంకా ప్రాధాన్యత తగ్గుతుంది. డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ అదొక బెంచ్ మార్క్ లాంటిది 10th రిజల్ట్స్ అంటే. బట్ ఇప్పుడు 12th కే వన్స్ ఫర్ ఆల్ క్లియర్ చేసేయాలి. దాంతోపాటు కాంపిటీషన్ కూడా ఉంటుంది, బికాస్ దే హ్యావ్ టు రైట్ చాలా ఎక్కువ ఎగ్జామ్స్ అంటే దే విల్ బీ రైటింగ్ మెనీ ఎగ్జామ్స్ అనమాట. అంటే దే హ్యావ్ టు రైట్ దేర్, ఒకవేళ హీ హ్యాస్ టు బికమ్ అన్ ఐఐటియన్, వాడు రాయాల్సింది ఖచ్చితంగా మెయిన్స్ రాయాలి, అడ్వాన్స్ రాయాలి. సో ఆ కాంపిటీషన్తో పాటు 12th బోర్డ్ పాస్ చేయడం అనేది ఒక బిగ్ 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 ఛాలెంజ్. అంతా కూడా అంటే ఆ శ్రమ అంతా కూడా అక్కడ పెట్టేశాం 12th క్లాస్లో, 10th లో కాకుండా. అవును. సో అది డెఫినెట్లీ అఫ్ కోర్స్ దానికి మీరు కొత్త కరికులంతో మీరు మీ విధానంలో స్కాటిష్ స్కూల్లో, హైదరాబాద్ స్కాటిష్ స్కూల్ వే ఆఫ్ డీలింగ్ విత్ స్టూడెంట్స్లో
ఎలా డిఫరెంట్గా ఉందామని అనుకున్నారు? సో ఇప్పుడు మన కరికులం వచ్చేసండి కంప్లీట్లీ రెసిడెన్షియల్ వాళ్ళకి డే వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే రెసిడెన్షియల్ వాళ్ళకి వి గివ్ పేరెంటల్ కేర్ ఆఫ్టర్ స్కూలింగ్, అంటే స్కూల్ తర్వాత మేము పేరెంటల్ కేర్ ఇస్తాము. వాళ్ళకి స్టడీ అవర్స్ కానివ్వండి, హోంవర్క్ కానివ్వండి, వాళ్ళ నీడ్స్ అన్నీ మనమే చూసుకుని ఇన్ దాట్ టైమ్ వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే రెసిడెన్షియల్ వాళ్ళకి మార్నింగ్ వీ గివ్ దెమ్ మెడిటేషన్ అండ్ యోగా అట్ మ్యాండేటరీ. వావ్. సో వీ వేకప్ అంటే మార్నింగ్ లేవగానే పిల్లోడు ఖచ్చితంగా ఎండలో కూర్చొని వైటమిన్ డి తీసుకొని హీ హ్యాస్ టు డూ మెడిటేషన్ లేకపోతే యోగా. మేము స్టడీ అవర్స్ పెట్టాం మార్నింగ్. అలాంగ్ విత్ దట్ దే విల్ గెట్ ఫ్రెష్, అంటే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి విల్ కమ్ బ్యాక్ టు ది కరికులం ఆఫ్ స్కూల్. 8:15కి దే విల్ బి హ్యావింగ్ అసెంబ్లీ తర్వాత దే విల్ గెట్ బ్యాక్ టు దే క్లాస్కి వెళ్ళాక దే విల్ కంటిన్యూ విత్ ద క్లాసెస్ టిల్ 3:30 స్కూల్ పిల్లలకి. సో పిల్లలకి 3:30 వరకు క్లాసెస్ అయిపోయింది. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్రొవైడింగ్ విత్ వెరీ అంటే పెద్ద ఒక లావిష్గా లెబారెటరీ రెడీ చేసామండి. దాంట్లో ఏఐ ఉంది, రోబోటిక్స్ ఉంది, సైన్స్ ల్యాబ్స్, ఆల్ ఎక్విప్డ్ సైన్స్ ల్యాబ్స్ లైక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ. ఏ విధమైన పిల్లోడికి గ్రిప్ అంటే ఒకవేళ వాడికి అకాడమిక్స్ పైన ఎక్కువ శ్రద్ధ ఉండకపోవచ్చు పిల్లలకి, సో ఎలా నాలెడ్జ్ తెచ్చుకోవాలి అని ట్రై చేసినా వీ విల్ హెల్ప్ దెమ్ అండ్ బూస్ట్ దెమ్ విత్ ల్యాబ్స్. సో డే కరికులంలో ఖచ్చితంగా ఎవ్రీడే ల్యాబ్ ఉంటుందండి వాళ్ళకి. సో ఎవ్రీడే ల్యాబ్తో పాటు ఆఫ్టర్ 3:30 వాళ్ళకి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉంటుందండి. ఏమేమి స్పోర్ట్స్ పెట్టారు తెరిసా గారు? మ్యామ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ దెమ్ క్రికెట్ ఉందండి. క్రికెట్ అనడం అని కాదు, క్రికెట్ ఇస్ అ బిగ్ స్టేడియం వాట్ వీ హ్యావ్. అండర్ 14 ఆడే బిగ్ స్టేడియం, అంటే అండర్ 14 టోర్నమెంట్. సో అంత పెద్ద స్టేడియం విత్ ఫ్లడ్ లైట్స్ ఉన్నాయండి. సో ఒక పెద్ద అండర్ 14 టోర్నమెంట్ జరిగే అంత పెద్ద స్టేడియం ఉంది. ఫుట్బాల్కి కూడా సేమ్ ఒక బిగ్ యార్డ్, అంటే ఒక 75 ఎంతైతే మెషర్మెంట్స్ ఉంటాయో ఫుట్బాల్ కోర్ట్కి అంత మెషర్మెంట్స్లో ఫుట్బాల్ కోచ్ ఉంది. అండ్ స్పెషల్ కోచెస్ ఉన్నారండి, అది మెయిన్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్పెషల్ కోచెస్? మనకి వీళ్ళందరూ అండి బ్యాకప్, అంటే ఫుట్బాల్లో రిటైర్డ్ పర్సనాలిటీస్ ఉంటారు హూ హ్యావ్ ట్రైన్డ్ దెమ్ సెల్ఫ్ అండ్ నేషనల్స్లో క్వాలిఫై అయ్యి రిటైర్డ్ అయిన వాళ్ళని కోచెస్గా పెట్టాం. దే ఆర్ డీలింగ్ అప్ విత్ కంప్లీట్ స్పోర్ట్స్ ఫర్ ది చిల్డ్రన్. సో దీని కాకుండా వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్, దే హ్యావ్ రన్నింగ్ ట్రాక్, స్కేటింగ్ ట్రాక్, అలాంగ్ విత్ దట్ టెనికాయిడ్స్ ఉన్నాయి, దే కెన్ ప్రాక్టీస్ నెట్స్ ఉన్నాయి, మనకి బ్యాడ్మింటన్ ఉంది, వాట్ ఎవర్ స్పోర్ట్ యూ నేమ్ ఇట్ ఈస్ దేర్. సో వెరీ రేర్ థింగ్ అండి, బికాస్ ఇప్పుడు అందరూ అకాడమికలీ ఫోకస్డ్గా పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నెడుతున్న టైంలో మీరు ఇంత ఇన్వెస్ట్ చేసి, అంటే ఒక పెద్ద 25 acre క్యాంపస్ పెట్టి అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టడం ఇస్ కమెండబుల్ అండి. సో ఇది కాకుండా డిసిప్లిన్ ఇష్యూస్ని ఎట్లా డీల్ చేస్తారు? ఎందుకంటే రెసిడెన్షియల్ పిల్లలు అనగానే ఎంత బాయ్స్ గర్ల్స్ సెపరేట్గా ఉన్నా కూడా బాయ్స్ అల్లరి చేస్తారు, గర్ల్స్కి సెపరేట్ ఛాలెంజెస్ ఉంటాయి, వాళ్ళు ఇల్లు వదిలే బయటకు వస్తారు. హౌ డూ యూ కోప్ విత్ ద డిసిప్లిన్ అనేది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ కాలేజ్ ఆర్ అ స్కూల్. వై? బికాస్ అది చాలా, ఎందుకంటే మన దగ్గర డిసిప్లిన్ మెయింటైన్ అయ్యేది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రాపర్ అకాడమిక్ స్కెడ్యూల్ వీఆర్ ప్రొవైడింగ్. అంటే స్కెడ్యూల్లో ఎంత కంఫర్టబుల్ ఉంటుందంటే పిల్లోడికి ఇండిసిప్లిన్ ఎప్పుడు వస్తుందంటే వాడిని ప్రెషరైజ్ చేసి ఒక దగ్గర కుదిపేసి బయట ఎన్వైర్న్మెంట్ని ఎంజాయ్ చేయనియకుండా ఒక దగ్గరనే కూర్చోబెట్టేస్తే స్క్రీన్ టైం పెంచేస్తారు. ఇంటి దగ్గర కూడా పిల్లలందరూ ఈ మధ్య స్క్రీన్ టైం పెంచేస్తారు. సో ఇదే ఇండిసిప్లిన్, అంటే లాంగ్ అవర్స్ స్క్రీన్ని చూడడం, టీవీని చూడడం కూడా ఇండిసిప్లిన్. అంటే వాడికి అకాడమిక్స్ పైన ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీ ప్రొవైడ్ దెమ్ ఆల్ టైప్స్. అంటే వాడికి మార్నింగ్ లేచినప్పటి నుంచి డేని బిజీగా పెట్టాను నేను, అంటే ఎక్కడ గ్యాప్ లేదు. స్పోర్ట్స్ తర్వాత ఇమ్మడే అగైన్ హీల్ హ్యావ్ స్నాక్స్ తర్వాత హీల్ కమ్ బ్యాక్ టు స్టడీ అవర్స్కి వచ్చినప్పుడు హోంవర్క్ చేస్తాడు. ఎవరైతే టీచర్స్ టీచ్ చేస్తారో ఆ టీచర్స్ అవైలబుల్ ఉంటారు, వాడి డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు పిల్లలు. చేసుకున్న తర్వాత అగైన్ వాళ్ళ స్టడీ అవర్స్ ఏదైనా రివిజన్ ఉంటే రివిజన్ చేసుకొని వీల్ గో హ్యాపీలీ హ్యావ్ హిస్ డిన్నర్, స్లీప్, బెడ్ టైం ఉంటుంది. సో ఎక్కడ ప్రెషర్ లేని ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాల్సిన థాట్ మాది. మీ దగ్గర ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను. అవునండి, చాలా అంటే ఉంటాయి మెనూలో. మెనూ అనేది చాలా ప్రిసైజ్. డే స్కాలర్స్ కూడా లంచ్ ఉంటుంది కదా? అవునండి, దే కెన్, అంటే దే కెన్ ఆప్ట్ ఫర్ లంచ్ చేసుకోవచ్చు. కాకుండా ఆఫ్ కోర్స్ రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి. ఏముంటాయండి మామూలుగా? రెగ్యులర్ అండి, మనకి ఇంటి హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది. స్టాండర్డ్ మెనూ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 days 7 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 15 days స్నాక్స్ రిపీట్ కాకుండా పెడతాం. అందులో చైల్డ్కి ఇంటికి వెళ్లకుండా ఆపేటంత రేంజ్లో వీ ట్రై టు ఇన్కల్కేట్ ది స్నాక్స్ అనమాట. సో లంచ్ వచ్చేసి సౌత్ ఇండియన్ థాలీ ఉంటుంది, యాజ్ వెల్ పులావ్స్ ఉంటాయి. సో నార్త్ ఇండియన్ బేస్ కూడా టచ్ చేస్తాం. వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ పెడతాము, వెజిటేరియన్స్కి పన్నీర్ పెడతాము. సో ఎవ్రీడే మిల్క్, ఎవ్రీడే ఎగ్ ఇస్ మ్యాండేటరీ. సో వీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దేర్ health. So we are giving a proper diet for a student. I think you've taken up a very all round holistic development. Child ki emem kavalo sports okati, alage danto paatu మీరు ఈ న్యూట్రిషన్ విషయంలో
ఫిజికల్ యాక్టివిటీ, కౌన్సిలింగ్, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం. కొంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే పిల్లలు ఇవాళ రేపు ఎవరు ఉండరు కదండి. ఉండరు. సో మీ దగ్గర టెలివిజన్, ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్, కొంచెం మొబైల్ ఫోన్ యాక్సెస్లు ఇవి ఇస్తారా? అంటే అడగకూడదు క్వశ్చన్ యాజ్ అ పేరెంట్, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నో అండి, మొబైల్ యాక్సెస్ ఇస్ కంప్లీట్లీ జీరో. వీ ప్రొవైడ్ దెమ్ విత్ ది బూత్స్ ఆఫ్ ఫోన్ బూత్స్ ఉంటాయి, పేరెంట్స్కి కాలింగ్ డేట్స్ ఉంటాయి, వీక్లీ దే కెన్ కాల్ అండ్ పేరెంట్ హ్యావ్ యాక్సెస్ టు కమ్ ఎవ్రీ వీక్. కాలేజ్కి ఎవ్రీ వీక్ పేరెంట్ కెన్ కమ్, వచ్చి దే కెన్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ది స్టూడెంట్. తర్వాత వాళ్ళకి మంత్లీ వన్స్ అనేది హౌస్ విజిట్ ఇస్తాం మేము. హౌస్ విజిట్ అంటే 2 days? 1 day అండి, అంటే సాటర్డే తీసుకెళ్ళి మండే మార్నింగ్ డ్రాప్ చేయడం. అదే సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళి మండే డ్రాప్ చేయడం. అండ్ వీళ్ళకి కరికులంలో ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇట్స్ బిన్ డిజైన్డ్ వెల్. సో బికాస్ ఆ టీమ్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఐఏఎస్ రిటైర్ ఆఫీసర్స్ ఉన్నారండి బ్యాకప్. సో కంప్లీట్లీ మనకి నేమ్స్ రివీల్ చేయడం అని కాదు, కానీ వీ హ్యావ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాట్ అబౌట్ యువర్ ఫ్యాకల్టీ అండి? దే ఆర్ కంప్లీట్లీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ IITians. ఫర్ కాలేజ్ IITians అండ్ ఫర్ స్కూల్ వీ హ్యావ్ గివెన్ ప్రొవైడ్ ట్రైన్డ్ టీచర్స్. సే 4th నుంచి 10th వరకు ప్రాపర్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకుని ఆప్ట్ చేసుకున్న టీచర్స్ని వీ హ్యావ్ రిక్రూటెడ్. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రొఫైల్ ఆఫ్ అ ఫ్యాకల్టీ. ఈ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్లో ఎంతమంది ఉంటారు ఒక రూమ్లో పిల్లలు? రూమ్స్ వచ్చేసి అండి చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో రూమ్లో 5 members ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక్కొక్క రూమ్లో 5 people కానీ రూమ్ వచ్చేసి యూ క్యాన్ కీప్ అప్ టు 15 students వెరీ హ్యాపీలీ. దట్ బిగ్ రూమ్ వీ హ్యావ్ గివెన్ స్పేస్ ఫర్ ఓన్లీ 5 students. అండ్ అటాచ్డ్ బాత్? 2 attached washrooms అండి. 2 individual attached washrooms ఉంటాయి ప్రతి రూమ్ కి. సో ఎక్కడ వాళ్ళ కాంపిటీషన్ నిలబడ్డాలు ఇవన్నీ ఉండవు? అస్సలు ఉండదండి. కంఫర్టబుల్ గా ఇంటికన్నా బెటర్ గా వీఆర్ ప్రొవైడింగ్ ద ప్రొవిజన్. సో టెంప్టింగ్ అసలు వచ్చి ఉండిపోవాలన్న అంత బాగుంది మీరు. అండ్ ఎన్వైరన్మెంట్ ని కూడా కంప్లీట్లీ లోడెడ్ విత్ ట్రీస్. అంటే కంప్లీట్లీ చెట్లు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, ఎటు చూసినా మీకు చెట్లే కనపడతాయి. అంత ఫ్రెష్ ఆక్సిజన్ ఎయిర్ ఈ కాలంలో తక్కువ అయిపోయింది. సో ద స్కూల్ విల్ బికమ్ అ బెస్ట్ ప్లేస్ ఫర్ అ చైల్డ్ టు డెవలప్ హిస్ హెల్త్. ఇప్పుడు అడ్మిషన్స్ ఫర్ హైయర్ క్లాసెస్ అండి తీసుకుంటే, సపోజ్ 8th, 9th, 10th మీరు టెస్ట్ పెడతారా, ఆర్ యువర్ బ్రాడ్ మైండెడ్ ఎనఫ్ టు బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్? No, means childకి every child has the entrance exam. Their entrance exam is not to take the child in or not. అంటే లోపల అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్ నాట్ ఫర్ ది అడ్మిషన్, ఇట్స్ ఫర్ మాకు చైల్డ్ గురించి ముందే తెలియడానికి. సో దట్ మా అసెస్మెంట్ కోసం, సో దట్ మా దగ్గరకు వచ్చాక ఎంత బెటర్గా వాడిని మనం మార్చుకోగలుగుతాం అనే ఇంటెన్షన్తో ఎగ్జామ్ పెట్టడమే. కానీ వీఆర్ ప్రొవైడింగ్ అడ్మిషన్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్లో గర్ల్స్ కూడా వచ్చి ఉన్నారండి? వీ డూ హ్యావ్. అంటే మన దగ్గర గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారండి. అంటే ఆ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళైనా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వాళ్ళేనా, లేకపోతే వేరే? మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఏరియాస్ లైక్ గజ్వెల్, సిద్దిపేట, ఈ ఆదిలాబాద్ వింగ్ కూడా అటాచ్ అయి ఉంది. అంటే మన సెంటర్ ఆఫ్ హైటెక్ సిటీ శేర్లింగంపల్లి జోన్ నుంచి ఉన్నారు, అండ్ ఆంధ్ర నుంచి కూడా మనకి పిల్లలు ఉన్నారు. ఓకే, సో అమేజింగ్. అసలు మీరు ఇంత పెద్ద క్యాంపస్లో ఇంత పెద్ద సాహసోపేతమైన ఒక స్కూల్ పెట్టడం, అది మేనేజ్ చేయడం. ఇంట్లో పిల్లల్ని పెంచుకోలేమండి, అంటే స్ట్రెస్ కదా చాలా మందికి. అలాంటిది బయట పిల్లల్ని అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు చేయడం. మెడికల్ ఫెసిలిటీస్ అవి ఆన్ క్యాంపస్ అవైలబుల్గా ఉంటాయి? మనకి 24/7 మెడికల్ సర్వీస్ ఉందండి. వీ హ్యావ్ అన్ ఇన్-హౌస్ డాక్టర్ who will be taking care of students. అయితే ఇప్పుడు ఈ స్కూల్ ఆఫ్ కోర్స్ మీరు కొత్తగా పెట్టినా కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా పెట్టారు. సో తెరిసా గారు, హౌ డు యూ అసెస్, అంటే మీరు కరెక్ట్ ట్రాక్లో ఉన్నారా ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్ ఆర్ నాట్? పిల్లలు కరెక్ట్గా నేర్చుకుంటున్నారా లేదా అని? బికాస్ ఐ థింక్ యూ ఆల్రెడీ హ్యావ్ 500 students అనుకుంటా కదా? 150 students presently and we are going to take only 500 వరకే మీరు తీసుకోబోతున్నారు. 150 students ప్రస్తుతం ఉన్నారు. ఓకే, సో హౌ ఆర్ యూ గోయింగ్ టు మెజర్ యువర్ సెల్ఫ్ పీరియాడిక్గా పిల్లలు కాంపిటేటివ్ వరల్డ్కి సెట్ అవుతారని? అంటే కాంపిటేటివ్ వరల్డ్కి మేము ప్రిపేర్ చేస్తున్నాం పిల్లల్ని, దట్ ఈస్ ఫర్ షూర్. హోలిస్టిక్ డెవలప్మెంట్తో పాటు వీఆర్ ట్రయింగ్ టు ఇన్కల్కేట్, అండ్ వీఆర్ ఎవ్రీ డే, అంటే ఎవ్రీ 15 days వన్స్ వీ గివ్ కౌన్సిలింగ్ సెషన్స్ టు ది స్టూడెంట్స్. అది మ్యాండేటరీ అయిపోయింది. అంటే వాళ్ళ ఒక బిహేవియరల్ చేంజెస్ని మేము గమనిస్తూ వీ విల్ బీ టేకింగ్ కౌన్సిలింగ్ అనమాట పిల్లలకి. సో ఎగ్జామ్స్ అనేది రెగ్యులర్గా పెట్టడం, అంటే అసెస్మెంట్ మనం అనాలిసిస్ చేసుకోవడానికి ఎగ్జామ్ ఇస్ అ పాయింట్. సో వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఫర్ అ స్టూడెంట్. అంటే ఎవ్రీ వీక్ వాళ్ళకి సాటర్డే ఎగ్జామ్ ఉంటుందండి. దాని అనాలిసిస్ మండే వస్తుంది పేరెంట్స్కి కూడా యాప్ ఉంటుంది. దే కెన్ చెక్ దేర్ మానిటర్ ద చైల్డ్ రిజల్ట్ ఇన్ దట్ యాప్. సో అలా దే కెన్ మీన్స్ వీ విల్ ఆల్సో హ్యావ్ అ రిజల్ట్ అనమాట. గ్రాఫ్ ఉంటుంది, చైల్డ్ గ్రాఫ్ రిపోర్ట్ ఉంటుంది. సో ఆన్ దట్ వీ ట్రై టు సీ దట్ చైల్డ్ ఇస్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీసింగ్. అంటే at a rapid stage we will not promise child will touch the sky. We say that child step by step 100% ఒక బెటర్ లెవెల్కి మేము తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అసలు ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఒక స్కూల్ పెట్టాలనే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుందో మీ ప్రమోటర్స్కి, మీ అందరికీ? అంటే ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ దీస్ డేస్. అంటే కొన్ని ఎలా అయిపోయాయంటే వీఆర్ హ్యావింగ్ మెనీ స్కూల్స్
దే ఆర్ డూయింగ్ బెటర్. అవును, అందుకని అడిగాను నేను. అంటే డైలీ ఒక స్కూల్ కొత్తగా వస్తుంది, దే ఆర్ డూయింగ్ బెటర్, ఫ్యూ ఆర్ డూయింగ్ బెటర్ అండ్ ఫ్యూ ఆర్ జస్ట్ కీపింగ్. అంటే ఒక మై ప్రాస్పెక్టివ్ ఇస్, నేను ఒక కాన్వెంట్ స్కూల్లో చదివాను. సో కాన్వెంట్ అంటే ఇట్స్ లైక్ డిసిప్లిన్ అండ్ అన్ ఎన్వైర్న్మెంట్. ఎక్కడైతే పెద్ద ప్లేస్ ఉంటుంది, బాగా ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, చదువుకోవడానికి టీచర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, డిసిప్లిన్కి మారుపోయారు. అప్పట్లో ఒక దెబ్బ వేసినా కూడా టీచర్స్ ఏం అనేవాళ్ళు కాదు, అంటే పేరెంట్స్ టీచర్స్ని ఏం అనేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా లేదు. పేరెంట్స్ అంటే మనకి పేరెంట్స్ ఎలా అయిపోయారంటే వీ హ్యావ్ టు, అంటే నేనన్నా ఇప్పుడు మదర్, ఐ హ్యావ్ అ చైల్డ్, ఎవరైనా ఏమన్నా అంటే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు టేకప్. అంటే డేస్ మారిపోయాయి. సో జనరేషన్ మారుతున్న కొద్దీ థింగ్స్ అనేది మారుతున్నప్పుడు దాని యొక్క నీ దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ బిల్డ్ అప్ దిస్ కంప్లీట్ స్ట్రక్చర్. ఇది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ చైల్డ్ కోసం అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ఐ థింక్ మీ కరికులం కానీ, మీ ఫెసిలిటీస్, మీ సంకల్పాలు అయితే బ్యాంగ్ ఆన్. పిల్లలకి స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటూ వాళ్ళు ఇండివిజువల్గా గ్రో అవ్వాలి, అట్ ద సేమ్ టైం డిసిప్లిన్డ్గా ఉండాలి. అండ్ వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ ఇస్తున్నారు మీరు, అంతకంటే పెద్ద వరం ఉండదు. అండ్ అది కూడా ఒక రెసిడెన్షియల్ క్యాంపస్లో అన్ని చెట్ల మధ్యలో పిల్లలు పెరుగుతున్నట్టు ద ఫ్రెష్ ఎయిర్ దే గెట్ ఇస్ ప్రైస్లెస్. వీఆర్ ఈవెన్ ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో అది ఒక పార్ట్ ఆఫ్ ఏరియా ఉంటుంది, చైల్డ్ కెన్ ఈవెన్ మీన్స్ లెర్న్. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి తెలియదు మేడం. అవును. సో అది కూడా మేము ఇన్కల్కేట్ చేసి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసాం సిలబస్లో. సో అది ఒక స్టడీ ఉంది దానిపైన కూడా. సో ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటు మీ కూరగాయలు మీరే పండించుకోవచ్చు హ్యాపీగా. పిల్లలకి అది ఒక ఏరియా అనుకోండి, అంటే ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి, వాళ్ళకి తెలియాలి, దాని యొక్క వాల్యూ తెలియాలి. అండ్ మామూలుగా ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ ఒక సెక్యులర్ ఐడియాలజీ అవసరం ఇప్పుడు పిల్లలకి. బికాస్ దే నీడ్ టు నో దట్ వీఆర్ ఆల్ వన్ కంట్రీ, వన్ నేషన్. సో హౌ డూ యూ బ్రింగ్ దెమ్ టుగెదర్ అండి, వాళ్ళ ఎమోషనల్లీ కానీ పిల్లలు బాండ్ అవడానికి? ఎమోషనల్లీ బాండింగ్ అంటే మ్యామ్ ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్, బికాస్ దే షుడ్ హ్యావ్ న్యూట్రల్. అండ్ బేసికలీ పిల్లలకి ఆ థాట్ ప్రాసెస్ లేదు. దట్ ఈస్ అ వెరీ 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 బ్లెస్డ్, అంటే గాడ్స్ బ్లెస్సింగ్ అనుకోండి. ఒక ఏజ్ వచ్చేంత వరకు పిల్లలకి డివిజన్ అనే థాట్ ఉండదు. మనం స్కూల్ కూడా విల్ నాట్ హ్యావ్ దట్ థాట్ ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ది సెక్టార్స్. వీఆర్ వన్, మీన్స్ వీఆర్ ఇండియన్స్, వీ హ్యావ్ టు ఫాలో దట్ స్ట్రక్చర్ అండ్ బిలీవ్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది అంటే నేషన్. సో మనం అందరం కలిసి ఎలా అయితే ముందుకు వెళ్తున్నామో వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇన్కల్కేట్ అండ్ ఆల్ ఇన్ వన్ అన్నట్టు వీఆర్ డెవలపింగ్ స్టూడెంట్స్ ఇన్ దట్ కరికులం. చాలా బాగుందండి. సో మరి అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి? అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ మేడం ఫర్ దిస్ ఇయర్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్, అంటే ప్రాసెస్లో ఉన్నాయి. ఇట్స్ అంటే ఆల్రెడీ అయ్యాయి అడ్మిషన్స్ అన్నీ అవుతున్నాయి అండ్ వీఆర్ నియర్ టు క్లోజ్ ఇట్ ఆల్సో. అంటే ఆల్రెడీ మీకు ఈ సంవత్సరం కావాల్సిన అడ్మిషన్ ఏ క్లాసెస్కి ఎక్కువ వస్తున్నారండి? స్కూలింగ్ ఎక్కువ వస్తున్నారండి. ఇంటర్మీడియట్ కూడా, అంటే ఇంటర్మీడియట్ అంటే మనది ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఉందండి. సో ఇంటర్మీడియట్కి ఆల్రెడీ రన్నింగ్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ అంటే అది పెద్ద ఇష్యూ కాదు. స్కూలింగ్కి వీ హ్యావ్ స్టార్టెడ్. సో స్కూలింగ్కి కూడా వీఆర్ ఓన్లీ టేకింగ్ లిమిటెడ్ స్ట్రెంత్. సెగ్రిగేషన్ అనేది మన దగ్గర ఉండదు. సో వన్ క్లాస్ వన్ సెక్షన్ తీసుకొని లిమిటెడ్, అంటే క్లాస్కి 30 స్టూడెంట్స్ని పెట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్ అనమాట. సో చాలా బాగుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు హైదరాబాద్ స్కాటిష్ స్కూల్లో మామూలుగా అయితే అడ్మిషన్ ఇస్ ఓపెన్ ఫ్రమ్ వెరీ యంగ్ క్లాసెస్ కదా? ఫోర్త్ నుంచి 12th వరకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మేబీ కాలక్రమంలో అది నర్సరీ దాకా వెళ్ళిపోతుంది. ఐ థింక్ వన్స్ యూ గెట్ మోర్ అండ్ మోర్ పాపులర్. చిన్నపిల్లలకి యూజువల్లీ కొత్త స్కూల్స్ ట్రై చేసే ముందు ఆగుతారు, బట్ మీరు ఆల్రెడీ పాపులర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు I think very soon it's a matter of time that you will expand your 100% classes also. Next year. So ఇప్పుడు 4th నుంచి 12th వరకు you have 150-200 స్టూడెంట్స్ ఉన్నారు. కొత్త అడ్మిషన్స్ వచ్చాక ఇంకా పెరుగుతారు ఆబ్వియస్లీ. అండ్ దాంతో పాటు ఆఫ్ కోర్స్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇంటర్మీడియట్లో అన్ని గ్రూప్స్కి కావాల్సిన కాంపిటేటివ్ కోచింగ్ కూడా మీరు ఆఫర్ చేస్తారు. ఐఐటి బ్యాక్డ్ ఫ్యాకల్టీ మీలో ఉన్నారు, అంటే ఐఐటియన్స్గా ఉన్నవాళ్ళు ఫ్యాకల్టీగా మీకు వచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో అడ్మినిస్ట్రేషన్ నడుస్తోంది. యూ హ్యావ్ ఎక్సలెంట్ ఫుడ్, a lot of sports, fresh air, greenery, and most of all everybody wants a trust and మా పిల్లలు ఇక్కడ సేఫ్ గా ఉంటారని చెప్పి. How do you assure parents, Anthony Teresa garu? Regular communication to the parents. అంటే updating parent with every day means provision. అంటే child attendance also every day parent కి పోస్ట్ చేస్తామండి. వీక్లీ వన్స్ పేరెంట్ కి అంటే చైల్డ్ అసెస్మెంట్ గురించి అనాలిసిస్ వెళ్తుంది ప్రోగ్రెస్గా. సో ఎవ్రీ వీక్ వన్స్ చైల్డ్ అంటే పేరెంట్కి మన కాలేజ్ నుంచి స్కూల్ నుంచి కాల్స్ వెళ్తాయి. అండ్ ఇప్పుడు స్కూల్ బస్సెస్ ఉన్నాయా మీకు? ఎస్ అండి, ట్రాన్స్పోర్ట్ ఇస్ ప్రొవైడెడ్. ట్రాన్స్పోర్ట్ ఎక్కడ వరకు వెళ్తుంది సిటీలో? షామీర్పేట్ రేడియస్ ఆఫ్ 30 kilometers. 30 kilometers రేడియస్ వరకు మీ స్కూల్ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఎక్సలెంట్, ఇంకేం కావాలి చెప్పండి. సో అయితే మీకు ఇక్కడ అమీర్పేట వెంగళరావు నగర్ దాకా వస్తాయా మీ బస్సెస్? ఎస్ అండి, మనకి పారడైజ్ జంక్షన్ వరకు ఉన్నాయి. పారడైజ్ జంక్షన్ వరకు వస్తాయి అక్కడ నుంచి. ఓకే, చాలా బాగుంది ఆంథనీ తెరీసా గారు. ఒకరోజు మీ లంచ్ తినడానికి వస్తాం మేము, తప్పకుండా. మీరు అంతగా చెప్పారు కాబట్టి.
పిల్లలతో కలిసి కూర్చొని లంచ్ చేస్తే అదొక ఆనందం. షూర్ షూర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ Yes, ma'am. అండ్ ఫర్ స్టార్టింగ్ అ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. వి విష్ హైదరాబాద్ స్కాటిష్ స్కూల్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. Thank you, ma'am. Yeah.